హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బృందావనంలోని కృష్ణుడి మందిరం ప్రేమ్ మందిర్. ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఈ ప్రేమ్ మందిర్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో మధుర అనే నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే బృందావనంలో అయితే ఉంటుంది. ఈ ప్రేమ్ మందిరానికి ఒక స్పెషల్ అయితే ఉంది. ఇక్కడ ఒక్కరి నోటి నుండి కూడా ఏ తప్పుడు మాట అయితే రాదు. మనం ఒక వస్తువు కొనడానికి వెళ్ళినా కానీ, ఒక దారి అడిగినా కానీ, పలకరించినా రాధే రాధే తప్ప ఏ పదం కూడా వాళ్ళ నోటి నుంచి రాదు. అలాగే ఇక్కడైతే నాన్ వెజ్ అసలు తినరంట. ఊరి మొత్తానికి అసలు నాన్ వెజ్ అనే పదమే వాళ్ళకి తెలియదు. చాలా స్వచ్ఛంగా అలాగే తో పలకరిస్తారు అందరూ కూడా నవ్వుతూ. ఈ బృందావనంలో వానరాలు అంటే కోతులు కూడా స్వేచ్ఛాజీవులే. ఎక్కడికెక్కడ మనలాగే చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఫోన్లు, కెమెరాలు, కళ్ళద్దాలు వాటికి ఏం దొరికినా కానీ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. లంచం ఇస్తేనే కానీ వాటికి తిరిగి ఇవ్వవన్నమాట. ప్రేమ్ మందిర్లో దృశ్యాలన్నీ కూడా చాలా అందంగా అయితే వాళ్ళు తీర్చిదిద్దారు. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. ఎక్కడ చూసినా కానీ రాధాకృష్ణుల శిల్పాలు చాలా కళ్ళకు కట్టినట్టుగా దృశ్యాలైతే చాలా బాగా చూపించారు. ఈ ప్రేమ్ మందిరానికి ఒక్కసారైనా వెళ్ళి తీరాల్సిందేనండి. ఈ ప్రేమ్ మందిర్ ఢిల్లీకి 140 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి బృందావనం. అలాగే ఆగ్రాకి అయితే 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 3 అవర్స్ జర్నీ అయితే ఖచ్చితంగా పడుతుంది. తాజ్మహల్ చూడని వాళ్ళు అయితే ఒక్కసారైనా వెళ్ళొచ్చు, కానీ తాజ్మహల్ చూసిన వాళ్ళు మాత్రం ఎక్కువ ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఈ బృందావనానికి అయితే ఎక్కువ వస్తూ ఉంటారు. మనకి ఏంటంటే చూడడానికి ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టదనమాట. మొత్తం చూడడానికి కూడా 4 గంటలు అయితే మనకి టైం పడుతుంది. ఇంకా సరిపోదు, అంత బాగుంటుందన్నమాట. మనం ఫోన్స్ అయితే అలౌ చేస్తారు కాబట్టి ఎక్కడికక్కడ ఫొటోస్ తీసుకుంటూనే ఉంటారు అందరూ కూడా. మనకి శ్రీకృష్ణుడు అయితే ఫస్ట్ నుంచి చేసిన అల్లరి, అలాగే ఆయన చిన్నప్పటి నుంచి చేసిన అల్లరి, అలాగే మొత్తం కూడా గోపికలు గోవర్ధనగిరిని ఎత్తడం మొత్తం అన్నీ కూడా మనకి బృందావనంలో అయితే చాలా బాగా చూపించారు ఈ ప్రేమ్ మందిర్లో. పూర్తిగా అయితే ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా చాలా బాగుందని అనుకుంటారు, అంత బాగుంటుంది ఈ వీడియో. మొత్తం ఈ పువ్వులు అస్సలు వాడనివ్వరండి, ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. మొక్కలు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక పక్క వాళ్ళు పనులు చేస్తూనే ఉంటారు, ఇంకో పక్క అయితే భక్తుల రద్దీ వస్తూనే ఉంటారు. జనాలు అయితే ఎక్కడా కూడా గ్యాప్ ఎవరు, ఏ రోజు కూడా జనాలు తక్కువగా ఉండరంట, ఎప్పుడు ఫుల్గానే ఉంటారంట గుడి మొత్తం కూడా. మందికి పైగానే కార్మికులైతే ఈ ప్రేమ్ మందిర్లో ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటారంట. అంత బాగుంటుంది మనకి వాళ్ళు చేసే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ బోర్ కొట్టదు. గోపికలతో కృష్ణుడు, శశనాగపై కృష్ణుడు, అలాగే గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుడు, ఇలా ఇక్కడైతే మనం చాలానే చూడొచ్చండి. చాలా దృశ్యాలు మనకి చాలా అందంగా అయితే వీళ్ళు తీర్చిదిద్దారు. మీరు కూడా ఈ వీడియోని అయితే ఫుల్గా వ్లాగ్ అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలా ఉంది, ఇదిగో ఇలా చూపించావా నేనే. ఇప్పుడు దీన్ని ఇలా స్లోగా జూమ్ చేయాలి. 1.1 వచ్చిందా? ఇలా స్లోగా ఎవరి మీదకి వెళ్తున్నావు? ఇక ఈ పేరు మీదకి వెళ్తున్నావు, ఒక పేరు మీదకి వెళ్తున్నావు అలా. ఓకేనా? వెళ్ళావా? అలా వెళ్ళి ఇక్కడ నెమలిని చూపించు. ఈ నెమలికి ఇలా చూపించు, ఒకరిని చూపించు. చిన్న తీసుకుని నేను చేస్తాను. ఇలా ఇటు పక్క